ధురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య ధర్ ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ధురంధర్ పార్ట్ 3 చేస్తాడేమో అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్ట్ ను తిరిగి పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ గతంలోనే పట్టాలెక్కించాడు. కానీ భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్స్ ఉండడం, లాజిస్టికల్ ఇష్యూస్ ఉండడంతో ఈ సినిమాని అప్పట్లో నిలిపివేశారు. కానీ ఇప్పుడు ధురంధర్ పార్ట్ 2 రిజల్ట్స్ తర్వాత ఆ సినిమాకి నిర్మాతలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇండియన్ మైథాలజీలో అశ్వత్థామ క్యారెక్టర్ ను ఆధారంగా చేసుకుని రాసుకున్న సినిమా అని అంటున్నారు. అయితే ప్రారంభించిన సమయంలో అప్పటి మార్కెట్ మెకానిక్స్ ప్రకారం ఈ సినిమా వర్కౌట్ అవ్వదని అప్పటి నిర్మాతలు వెనకడుగు వేశారు. 2021లో ఈ సినిమాని ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో కరోనా పరిస్థితుల కారణంగా నిలిపివేయడం జరిగింది. నిజానికి ఊరి లాంటి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్యధర్ తన రెండవ సినిమాగానే ఈ అశ్వత్థామ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అంతా ఒప్పుకొని ముందుకు వచ్చిన నిర్మాతలు కరోనా పరిస్థితుల కారణంగా వెనుకడుగు వేశారు. ఇప్పటి పరిస్థితుల్లో ఈ సినిమా నిర్మించేందుకు పలు బడా సంస్థలు సైతం ముందుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధురంధర్ 3 కన్నా ముందు ఈ అశ్వత్థామ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.